Hi, welcome to Cartoon Blitz. Joyful tunes, endless fun. హాయ్ ఈరోజు కథ ఇద్దరు స్నేహితులు చూపించిన నిజాయితీ మరియు సానుభూతి గురించి. తేజస్ మరియు దివ్య ప్రాణ స్నేహితులు మరియు వారికి ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన ప్రదేశం గుంటూరు. హే చూడండి, వారక్కడే తాజా మిర్చి బజ్జీ చేస్తున్నారు. ఓ వావ్, ఇది చాలా రుచికరంగా ఉంది. మనం తిందామా? చూరు దివ్య, కొత్త గాలిపటం దుకాణంలో ఇప్పటి వరకు ఉన్న వాటిలో అతిపెద్ద డ్రాగన్ గాలిపటం ఉంది. ఓ ఇది చూడు, అది 100 రూపాయలనా? అవును, అది మనకు దొరికింది. వావ్, చూడు దివ్య, ఒక 100 రూపాయలు మనం 4 జంబో గోలీ సోడాలు కొనుక్కోవచ్చు. మెరీగో రౌండ్లో 2 రౌండ్లు తిరగవచ్చు. ఇంకా ఒక ప్లేట్ గిల్లెబీస్కు సరిపడా ఉన్నాయి. కానీ దివ్య, చుట్టూ ఎవరూ లేరు. అది ఇక్కడే పడుంది. దీన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎంత బాధగా ఉన్నాడో ఊహించుకోండి. బహుశా వారు తమ ఇంటికి బియ్యం లేదా మందులకు కొనుక్కోబోతున్నారు ఏమో. దివ్య అనుకుంటుంది, నిజాయితీ కూడా ఇలాంటిదే. దానిని నాటడం కష్టమైనా అది ఎల్లప్పుడూ పెరుగుతుంది. ఆ ఇద్దరు స్నేహితులు మసాలా బొమ్మల వైపు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. వారు చూసిన ప్రతి విక్రేతను అడిగారు. చాలా మంది తలలు ఊపుతూ ఉండేవారు. కానీ ప్రసాద్ తాత అనే వృద్ధుడు సందు చివరన పసుపు పొడి అమ్ముతున్నాడు. అతను పాలిపోయి ఆందోళన చెందుతూ కనిపించాడు. మీరు 100 రూపాయల నోటు పోగొట్టుకున్నారా? ఓ పిల్లలు, అవును, నేను ఉదయం సుగంధ ద్రవ్యాల చెల్లింపును లెక్కిస్తున్నాను మరియు ఏదో విధంగా ఒక 100 రూపాయల నోటును పోగొట్టుకున్నాను. ఇది నా చిన్న దుకాణానికి చాలా ముఖ్యమైన మొత్తం. తేజస్ తన జేబులోంచి నలిగిన ఆకుపచ్చ నోటు తీశాడు. ఇదే నా తాత అని అడిగాడు. ఓరి దేవుడా, ధన్యవాదాలు ధన్యవాదాలు. మీ ఇద్దరి జీవితం ధన్యవాదాలతో నిండుండాలి అని. ఇదిగో మీ నిజాయితీకి ఇది పట్టుకోండి. వారు నాణేలను చూసి ధనవంతులుగా భావించడమే కాదు, హృదయాలలో కూడా ధనవంతులుగా భావించారు. నిజాయితీతో కూడిన ఒక సాధారణ చర్య బంగారం కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని తెలుసుకున్నారు. Please like, share, and subscribe.